సమ్మర్‌లో మనకి మల్లెపూల సీజన్ గదండీ! మల్లెపూలు ఇష్టపడని వాళ్ళెవరుంటారు? సో, ఈ పువ్వులన్నీ రోజు మాల కట్టుకొని పెట్టుకోవడమే నా పని. ఇది ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, ఈ మల్లెపూలు ఎంత వైట్‌గా, ఎంత స్వచ్ఛంగా, ఎంత మంచి స్మెల్లొస్తదో, అంత స్వచ్ఛమైన ఫ్రెండ్‌షిప్ మాట మాది. నాది, నా ఫ్రెండ్‌ది. ఈరోజు నా ఫ్రెండ్ గురించి చెప్దామని ఈ వీడియోలో ఈ మల్లెపూలన్నీ మా చెట్లువి కాదండి. నేను ఒక 30 ఇయర్స్ పైనే మా ఇద్దరి ఫ్రెండ్‌షిప్. సో, నాకేం చేస్తదంటే రోజు ఇలా పువ్వులు కోసి మాక్సిమం మాల కట్టేస్తది తను. మాల కట్టే పంపిస్తది. "కాలేజ్‌కెళ్తావు కదా! రోజు పెట్టుకుందువు గాని" అన్నట్టు. నాకు పువ్వుల పిచ్చి మామూలు పిచ్చి కాదు నాది. రోజు పువ్వులు పెట్టుకోవాలి నేను. సో, నాకు ఉన్న పిచ్చి తనకి తెలిసి అలా పూలు పంపిస్తది నాకు రోజు. అందులో పెద్ద వింతేంటి అనుకుంటారేమో! అంత ఓపికగా నా కోసం మల్లెపూలే కాదండి కనకాంబరాలు, డిసెంబరాలయితే డిసెంబరాల సీజన్‌లో డిసెంబరాలు ఇలా అనమాట. మేము చదువుకునేటప్పటి నుంచే ఫ్రెండ్సు. వాళ్ళ ఫాదరు, మా ఫాదరు ఒకే ఆఫీస్ మాట. సో, అప్పటినుంచే ఫ్రెండ్స్ మేమిద్దరం. తర్వాత వాళ్ళు ఇప్పుడు మేముంటున్న ఊరు షిఫ్ట్ అయిపోయారు. తనుకి మ్యారేజ్ కూడా ఈ ఊర్లో ఉన్న వాళ్ళతోటే అయింది. ఆహ్, తర్వాత ఒక 6 ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ ఇదే ఊరికొచ్చామన్నమాట. సేమ్. వాళ్ళ అత్తగారి ఊరు ఇదే, మా అత్తగారి ఊరు గూడా ఇదే. ఇద్దరం ఇదే ఊర్లో ఉంటాం. ఒక 10-15 మినిట్స్ జర్నీ మాకు. బండి మీదెళ్తే. సో, వాళ్ళకి చాలా ఎక్కువ ప్లేస్ ఉంటదన్నమాట ఇంట్లకి. అందుకని చాలా ఎక్కువ మొక్కలు పెంచుతది. అన్నీ అలా పంపిస్తానే ఉంటది నాకు. సో, ఈ రోజుల్లో వాళ్ళకున్న బిజీ షెడ్యూల్‌లో తను హౌస్ వైఫ్ అయినా గూడా వర్క్ అన్నీ తనే జేసుకోవాలి. మాక్సిమం వాళ్ళ హస్బెండ్ వేరే ప్లేస్‌లో వర్క్ చేస్తారు. మార్నింగ్ ఎళ్ళిపోయి మళ్ళీ నైట్‌కొస్తారన్నమాట ఆయన. సో, మధ్యలో అన్ని వర్క్ అంతా అదే చేసుకుంటది. అయినా గూడా అలా పువ్వులు. వాళ్ళ పిల్లలంటారు, "ఆకులు తీయడానికైనా రా పిన్ని" అని అంటుంటారు నన్ను. ఒక్కొక్కసారి ఎప్పుడో వెళ్తాను. ఒక్కొక్కసారయితే వీలు గాదు. కానీ నాకు చాలా ఓపికగా ఈ మల్లె మొగ్గలన్నీ కోసి పంపిస్తదన్నమాట. మాల కట్టేస్తది ఒక్కొక్కసారి. ఫోను చేస్తదన్నమాట. ఎవరినైనా పంపించు అని. అలా. ఈ రోజుల్లో అలా ఎవరుంటారండి? వాళ్ళ వర్కులన్నీ మానేసుకొని. సో, మీకో విషయం చెప్పాలి. చాలా విచిత్రమైన ఫ్రెండ్‌షిప్ మాది. విష్ చేసుకోవడాలు, లేకపోతే ఫ్రెండ్‌షిప్ డేలు సెలబ్రేట్ చేయడాలు, బర్త్‌డేలకి విష్ చేయడాలు ఇలాంటియేమి ఉండవు మాకు. ఎప్పుడు వీలైతే అప్పుడు కలవడం, మాట్లాడుకోవడం అంతే. కానీ ఏదైనా ఒక అంటే బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగి మన సపోర్ట్ చాలా మస్ట్ అని అనుకున్నప్పుడు మాత్రం నేను తనకి, తను నాకు. అది ఆ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉంటది. సో, ఇంకేమైనా కొత్త చీరలేమైనా తీసుకుంటున్నప్పుడు డెఫినిట్‌గా నాకు చీర తీసుకుంటది. తను చాలా హైట్, నేనేమో షార్ట్. అది కూడా మనసులో పెట్టుకునే చీరలు కొంటది నాకు. సో, అంత మంచి ఫ్రెండ్‌షిప్ అండి మాది. ఆ తర్వాతేంటంటే, ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా నేను మాల నేర్చుకున్నాను. అందుకని దాన్ని మాల కట్టొద్దు, విడి పూలే పంపించి అని అంటున్నాననమాట. ఆ మాల నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. అలానే కట్టేసాను ఆ మాలను గూడా. ఇవి ఒక్కరోజు వచ్చిన పూలు తీసినయి గాదు. ఒక 2, 3 డేస్ వచ్చినప్పుడు తీసిన వీడియో మాట. ఫస్ట్ కట్టినప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది. తర్వాత తర్వాత అలవాటైతే చాలా ఈజీగా అనిపించిందనమాట. మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి దాన్ని విడి పూలే పంపించమన్నానమాట. పంపించమని ఇంక నేనే కడుతున్నాను ఆ మాలని. ఈ మాలకున్న స్పెషాలిటీ ఏంటంటే చూడ్డానికి చాలా అందంగా ఉంది. తలలో పెట్టుకోవడానికంటే గూడా ఏదన్నా దేవుడి ఫోటోలు వాటికేసుకోవడానికి చాలా అందంగా ఉంటది మాల. నేనైతే మా నాన్నగారి ఫోటోకేస్తాను. ఆహ్, అంత అందంగా ఉంటాయన్నమాట. ఈరోజు ఏం చేశామంటే అది నేను మా చెల్లి నేను పువ్వులు షేర్ చేసుకున్నామాట. దానికి నచ్చిన మాల అది కట్టుకొని, నాకు నచ్చిన మాల నేను కట్టుకుంటాను అని.
యాక్చువల్‌గా ఈ మొగ్గలు చాలా చిన్న సైజువి. చాలా పెద్ద పందిరుండేదండి వాళ్ళకి పైకి. వాళ్ళున్న దానికంటే పైన ఇంకో స్టేరు ఆ పైకుండేది. చాలా పెద్దగా గాలది వచ్చినప్పుడు పడిపోయిందది. ఆ తర్వాత ఇంక దాన్ని మళ్ళీ పైకి కట్టడం మానేశారు. ఇవి మామూలు చిన్న మొగ్గలు. పందిరి మొగ్గలుండేవి చాలా పెద్దది. మేమున్న మేము చదువుకున్న మేమిద్దరం కలిసి చదువుకున్న ఊర్లో ఉండేది ఆ పెద్ద పాదది. దానికి మొక్కని తీసుకొని ఇప్పుడు మేము ఉంటున్న ఊర్లో అంటే మా ఫ్రెండ్ ఉన్న ఏరియాలో ఆల్మోస్ట్ అక్కడ అందరి ఇంటిలోనే అదే. అంటే అంతగా ఆ మొక్కని ప్రాపగేట్ చేసేసారు. ఒరిజినల్‌గా ఉన్నవాళ్ళ ఇంట్లో ఉందో లేదో మాకు తెలీదు గానీ, మా అందరి ఇంట్లో మాత్రం ఇది బాగా పెరిగిపోయింది మొక్క. చాలా ఓపికగా నా కోసం కోసి పంపిస్తదండి అన్ని పువ్వులు. ఇవనే గాదు రోజెస్ ఉంటే రోజెస్ అలా అనమాట. నాకు పువ్వులు పిచ్చని చెప్పి ఇంకా అలా పంపిస్తూనే ఉంటది. ఈసారైతే మాత్రం ఆళ్ళ అబ్బాయిని అడిగాను, "ఒరేయ్! కొంచెం వీడియో తీయరా అది మొక్కని" అని. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవ్వరు ప్రొఫెషనల్స్ కాదు. ఐ మీన్ ప్రొఫెషనల్స్ అంటే యూట్యూబ్‌లో వీడియో పెడతానురా అంటే అంత సపోర్ట్ చేసే గ్యాంగ్ ఎవ్వరు లేరు. సో, సేమ్ దానికి కూడా అంతే. ఆళ్ళ అబ్బాయి గూడా అంతే. అలా తీయలేదు ఆడు గూడా సరిగ్గా. "ఒరేయ్! అమ్మ కోస్తున్నప్పుడు తీయరా పువ్వులు" అన్నాను. అబ్బాయి తీయలేదు. ఇవి గూడా ఏంటంటే మా తమ్ముడు అలా నా కోసం తీస్తున్నప్పుడు చేయడమే ఈ వీడియోలు అంతే. లేదంటే అలా వీడియో తీయడానికి కూడా అవ్వదు. అందుకని ఎవరైనా ఒక పని చేయాలి, సక్సెస్ అవ్వాలి అనంటే వాళ్ళు ఒక్కరే కాదు, చుట్టూ వాళ్ళతో ఉన్నవాళ్ళ సపోర్ట్ కూడా చాలా చాలా అవసరం. ఒక్కళ్ళు ఏది సాధిస్తారని నేను అనుకోను. అంటే నా ఒపీనియన్ అది. అన్ని పనులు ఒక్కళ్ళే చేయలేరు. సో, చూసారా మాలెంత బా కడేస్తున్నానో. స్టార్టింగ్‌లో అయితే ఇది చాలా కష్టం ఇంకా చచ్చినా రాదు నాకింక అనుకున్నాను. యాక్చువల్‌గా మా చెల్లి చాలా ఫాస్ట్‌గా నేర్చుకుంటది మాల. నేనే చాలా లేట్‌గా నేర్చుకున్నాను. ఈ మాల మా చెల్లికి రావట్లేదు. నాకే వచ్చేసిందిది. కానీ వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత చాలా ఈజీ అనిపిస్తుందండి. ఏ పనైనా అంతే. కొంచెం మనసు పెట్టి చేసిన తర్వాత చాలా ఈజీ అనిపిస్తది. చాలా తొందరగా కూడా వచ్చేస్తది. సో, అంత తొందరగా వచ్చేసింది ఈ మాల నాకు. ఎందుకో నాకు ఈ పువ్వులు వెనకున్న వాళ్ళ గురించి చెప్పాలనిపించింది. అందుకని ఈ వీడియోలో అలా చెప్పానన్నమాట. సో, సీజన్ అంతా అలా పంపిస్తానే ఉంటదండి. అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్లవర్స్ నాకిస్తది. ఎప్పుడైనా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ నైబర్స్‌కి కూడా కొంచెం కొంచెం ఇస్తదన్నమాట. కానీ మేజర్ షేర్ అయితే నాదే. సో, అంత చక్కగా నా కోసం ఈ పువ్వులలా పంపిస్తదన్నమాట. సో, ఒక 3 డేస్ అలా వీడియో తీయడానికి ట్రై చేశానన్నమాట. మా తమ్ముడికి వీలైనప్పుడు ఈ మాల కట్టడం అవి అలా చేశాను. సో, ఏదేమైనా మా ఫ్రెండ్‌షిప్ అయితే మాత్రం చాలా గ్రేట్. అంటే సెల్ఫ్‌లెస్ ఫ్రెండ్‌షిప్ మాట మాది. ఆర్టిఫిషియల్‌గా కాదు. నో ఫార్మాలిటీస్. రియల్ ఫ్రెండ్‌షిప్. ఎంత బాగున్నాయో చూడండి. కిందది మా చెల్లి కట్టుకుంది మాల. పైనున్నది నేను కట్టిన మాల. బాగుంది కదండీ పూలు.